అన్న యాక్చువల్లీ ఈ సినిమా బడ్జెట్ అన్న మామూలుగా అయితే ఒక 5 కోట్లు అవుతుంది. ఎలా చెప్తున్నా అంటే 5 కోట్లు. ఈ సినిమాకి ఫైట్ మాస్టర్ నేనే, డైరెక్టర్ నేనే, హీరో నేనే, ఆ తర్వాత కెమెరామెన్ ఆల్సో నేను డిఓపి అన్న. కెమెరామెన్గా కూడా నేను వర్క్ చేశానన్న. బాంబేలో పెద్ద పేరు ఉన్నటువంటి ఒక పెద్ద కెమెరామెన్ అన్న ఆయన. బాషా, జానీలాల్, కబీర్ లాల్ గారు వారి తమ్ముళ్ళు వాళ్ళు మా బెంగళూరులో షూట్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర కెమెరామెన్గా, టెక్నికల్ వర్కర్గా కూడా డిఓపిగా చేశాను. నాది ఆల్రెడీ డిఓపి సర్టిఫికేట్ కూడా ఉందన్న. ఆ సినిమా 5 కోట్ల సినిమాని కేవలం 25 లక్షల్లో ఫినిష్ చేశాను. ఎందుకంటే నేనే భోజనం వండా, నేనే వడ్డించా, నేనే పాత్రలు కడిగాను, నేనే షూటింగ్కి ఏమేమి కావాలో మధ్యాహ్నం భోజనం కానీ టిఫిన్ కానీ ప్రతి ఒక్కటి రెడీ చేసుకునేవాడిని. తర్వాత ప్రతి ఒక్కటి కూడా ఎడిటింగ్, డబ్బింగ్, రీ రికార్డింగ్, పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ కూడా నేనే ఒక చిన్న సిస్టమ్ రెడీ చేసుకొని రాజవీర సినిమా స్టూడియో అని చెప్పి ఒక నామకరణం చేసుకొని ఉండే స్నేహితుల దగ్గర కెమెరాస్, టెక్నికల్ ఏమేమి కావాలో అన్నీ తెచ్చుకొని వర్క్ చేసుకున్నాను. దానివల్ల ఇది తక్కువలో సినిమా బయట రావడం జరిగిందన్న. లేకపోతే అందరూ టెక్నీషియన్స్ అందరినీ పెట్టుకొని చేసింటే మాత్రం నా సినిమా బయటకు వచ్చిండేది కాదన్న. అంటే అంత అమౌంట్ నా దగ్గర లేదు. కానీ టెక్నీషియన్స్కి లేకుండా సినిమా చేయాలని కాదు, టెక్నీషియన్స్ పెట్టుకొని అందరికీ పేమెంట్లు ఇచ్చి సినిమా చేయాలని ఆశ నా దగ్గర లేదు. కాబట్టి నాకు తెలిసిన ఆ వర్క్ తెలుసు కాబట్టి ఆ వర్క్ ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ చేసి సినిమాని కరెక్ట్గా అద్భుతంగా బ్రహ్మాండంగా తీసుకొని బయట రావడం జరిగిందన్న. సక్సెస్ అయింది. కర్ణాటకలో ఆదరించారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ టైం అన్న మన శైలజ థియేటర్ ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా ఫస్ట్ టైం రిలీజ్ అన్న. ఇక్కడి నుంచి నా జీవితం ప్రారంభం కావాలని దాన్ని మీరందరూ ఆశీర్వదించాలని కోరుకుంటూ నమస్కారం. కర్ణాటకలో ఎంత కలెక్షన్ సాధించిందండి అన్న? 21 లక్షలు వచ్చిందన్న. ఒక 4 లక్షలు ఇదైంది. కానీ నాకు మిగిలిన అందరూ టెక్నీషియన్స్ ఎన్ని థియేటర్లో రిలీజ్ చేశారు అన్న? హెచ్చుదాకా ఒక 65 థియేటర్లో రిలీజ్ చేసుకున్నాను అన్న. ఆ థియేటర్లకు కూడా నేనే స్వయంగా వెళ్ళేవాడిని అన్న. రైతులు మైదా పిండి అక్కడ చింతకాయల విత్తనాలతో మైదా పిండి తయారు చేస్తారన్న. అది నేను గాంధీనగర్, ఇక్కడ గాంధీనగరే, బెంగళూరు కూడా గాంధీనగర్ అన్న. అక్కడ మూటలు కొనుక్కునేవాడిని, నేనే ఆ కట్టెపొలు పెట్టి ఉడకబెట్టుకునేవాడిని. ఆ తర్వాత రాత్రిపూట నేను ఆటో తెచ్చుకున్నాను అన్న బెంగళూరు నుంచి. ఆ ఆటోలో పోయి 650 కిలోమీటర్లు వచ్చానన్న. ఇప్పుడు మైదా పిండి నేనే అతికించుకునేవాడిని అన్న. పొద్దున్నే థియేటర్ దగ్గర నేనే కలెక్షన్కి నిలబడేవాడిని అన్న. థియేటర్ ఓనర్స్ కన్నా నేను చిన్న నిర్మాతని ఇలా ఉన్నానంటే నువ్వు చేసుకోరాదు, మీకు మేము సపోర్ట్ చేస్తామని నిర్మాతలందరికీ చేతులెత్తి దండం పెడుతున్నానన్న. అలాగే శైలజ థియేటర్ ముఖ్యంగా బాబీ అన్న, అంటే పెద్ద ఆయన, చిన్న ఆయన పేరు కూడా మేనేజర్ బాబీనే, పెద్ద ఆయన పేరు కూడా బాబీనే. బాబీ అని అడిగితే అన్న ఇలా ఉందన్న, నేను ఇలా మన ఇక్కడ విజయవాడ నుంచి మొదలు పెట్టాను, మళ్ళీ విజయవాడకి వచ్చానన్న. ఎలాగంటే రాజు మార్నింగ్ 9 నుంచి 11 గంటల దాకా నీ ఇష్టం వేసుకో, సంవత్సరం ఆడుచుకుంటూ ఆడుచు, నో ప్రాబ్లం అని చెప్పి మంచి మనసుతో, గుడ్ మనసు, మంచి హృదయంతో వారు నాకు ఇవ్వడం జరిగిందన్న. డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర ఎవరికో అప్పాలా. ఎందుకంటే నా సినిమా చిన్నది, తీసుకుంటారో లేదని ఒక భయము. తీసుకుంటే అదృష్టమే. కానీ 9వ తారీఖు రిలీజ్ చేస్తున్నానన్న. బాబీ అన్న నాకు సపోర్ట్ ఇచ్చారు. అలాగే మేనేజర్ బాబీ గారు కూడా సపోర్ట్ చేశారు. సినిమా అందుకే మన విజయవాడలో మన పుట్టిన గడ్డ మీద రిలీజ్ అవుతుందన్న. మీరు కూడా అలాగే సినిమాను ప్రోత్సహించండి. ఆ తర్వాత కుటుంబంతో వచ్చి ఆడబిడ్డలు ఈ సినిమా కంపల్సరీ చూడాలన్న. దీంట్లో జయంతి అమ్మ గారు ఆఖరి సినిమా అన్న. ఇది చాలా బాగా చేశారు. కొండవీటి సింహం, జస్టిస్ చౌదరి, అప్పట్లో ఇది జగదేక వీరుని కథ, అతను లాస్ట్ ఏది పెదరాయుడు సినిమాలు కూడా చేశారన్న. అతను ఇంకా సినిమా చేసి ఉండొచ్చు, కానీ నా సినిమా ఆఖరి సినిమా. మా అమ్మ నాతో చేయడం, నేను ఒక చిన్న యాక్టర్ అన్న, నేను ఎందుకు పనికిరాను. అలాంటి పంచభాష ధర ఒక మహానటి అమ్మ నా ఒప్పుకొని సరే నాన్న చేస్తాను రా, నీ తల్లిగా నేను చేస్తాను, అమ్మ ఒప్పుకోవడం నా అదృష్టం అన్న. కరోనా టైంలో అమ్మ మిస్ అయ్యారు, అదొకటే బాధ. అలా ఎస్పీ అన్న గారు కూడా నా సినిమాలో కన్నడలో కూడా పాడారన్న. వారు కూడా ఉండుంటే బాగుండేది. కానీ పెద్ద అధిరత మహారాజులు నాకు దొరకకుండా అదృష్టం. మళ్ళీ నా గడ్డకి నేను వచ్చాను. నన్ను ప్రోత్సహించండి, సినిమాని సక్సెస్ చేయండి. రేపు అమ్మవారి సినిమా తీయడానికి దారి చూపించమని అందరికి పత్రిక అందరి తరఫున వేడుకుంటాను. ఓకే.